సార్ ట్రంప్ ట్యాక్సెస్ గురించి ఏం మాట్లాడతారు? ట్రంప్ను ఈరోజు ప్రపంచ దేశాలన్నీ విమర్శిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ వేరే దేశాల మీద ట్యాక్స్ వేస్తున్నాడు, వాళ్ళకు వేరే దేశాలకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి చాలామంది అనుకుంటారు. నేను ఆలోచించేది ఏంటంటే, ఒకవేళ ట్రంప్ స్థానంలో నేనుంటే అమెరికా గురించి నేనేం ఆలోచించాలని చెప్పేసి నేను ఆలోచిస్తాను. ఆ కోణంలో ఆలోచించినప్పుడు ట్రంప్ తన అమెరికా గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి ఆయనకు చాలా విషయాలు, అన్నిట్లలో కాకపోయినా చాలా విషయాల్లో తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మనల్ని మిత్ర దేశం అంటూనే మన మీద ట్యాక్సెస్ రూపంలో విరుచుకోబడతా ఉన్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ తోని దోస్తాన్ని పట్టుకున్నాడు. ఇప్పుడు దీన్ని ఎట్లా చూడాలి? అది కూడా అంటే ఆయన కొంత స్వార్థ రాజకీయాలు ఉన్నాయని చెప్పేసి అందులో మనం భావించవచ్చు. ఎందుకంటే అది కూడా తన అమెరికా పాలసీలో భాగంగానే, అంటే ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా అమెరికా ఉండాలి, అంటే ఎదుగుతున్న భారతదేశాన్ని కొంత ఎదిరించాలంటే పాకిస్తాన్తో దోస్తు చేయాలని చెప్పేసి ఆయన అనుకుంటుండు. కానీ ఆయన చేసే ప్రతి అంశం కూడా మనల్ని రెచ్చగొట్టినట్టు కనిపించినప్పటికీ ఆయన ధోరణిలో మనం కూడా ఆలోచించేసి భారతదేశాన్ని నంబర్ 1 దేశంగా ఎలా ఉంచాలని చెప్పేసి ఆయన పద్ధతిలోనే మన దేశాన్ని నంబర్ 1 ఎలా ఉంచాలో మనం ఆలోచించాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ట్రంప్ను అందరూ ద్వేషిస్తా ఉన్నారు, బఫూన్ అంటా ఉన్నారు. మీరేమంటారు? వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వండి. ఆయన బఫూన్ కాదు. ద్వేషించడం వాళ్ళకు స్వప్రయోజనాల కోసం, వాళ్ళకు ప్రయోజనం లేకపోతే ద్వేషిస్తూ ఉన్నారు. కానీ ఆయనను బఫూన్ అనడం కరెక్ట్ కాదు.